దేశవ్యాప్త సమ్మె భాగంగా ఎడపల్లి మండలంలోని పోస్ట్ ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 4 కోట్లను తీసుకొచ్చి 42 సంఘాలను ఏకం చేసి ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మె 20 తారీఖు నాడు జరుగుతుంది. 4 కోట్ల లేబర్ కోడ్లను 42 తీసుకొచ్చి 4 కోట్లు విభజించారు. ఒకటి సమ్మె చేసే హక్కు లేదు, అడిగే జీతము హక్కు లేదు, తర్వాత భూమి మీద మీ హక్కు లేదు అని చెప్పి ఈ విధంగా కోడ్లను తీసుకురావడం జరిగింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినాం, దేశవ్యాప్తంగా ఆందోళన చేసినాం. ఢిల్లీలో కూడా రైతులు 600 రోజులు సమ్మె చేయడం జరిగింది. అయినా ప్రభుత్వానికి సీమకు చీరెట్టినట్లు జరిగింది. కావున వెంటనే ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కనీస వేతనాలు 20,000 రూపాయలు ఇవ్వాలి, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే రేపు 20 తారీఖు నాడు ఎడపల్లి మండలంలో ఉన్న కార్మికులందరూ బోధన ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రావాలని కోరుతున్నాం.